మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఈ మధ్య ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేది విపరీతంగా పెరుగుతున్నాయి కదా. సో దీనికి గల కారణం ఏంటి? మన రోగ నిరోధక శక్తి మనకి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తుంది? నీ బాడీ నీ టెంపుల్. అలాంటిది మనము బేసిక్ ఆటలో ప్రాబ్లం ఏంటి? ఎందుకు? మన ఆహారంలో పోషకాలు అట్లా ఉన్నాయి. ఫుడ్తో పాటు నువ్వు ఎక్సర్సైజ్ అయితే, ప్రాణాయామం అయితే, మెడిటేషన్ అయితే, లైఫ్ మీద కొంచెం ఫిలసాఫికల్గా అండర్స్టాండింగ్ ఉండాలి. గో 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 గో, ఈ జాబు ఆ జాబు, నెక్స్ట్ ఇంకో ఇల్లు, ఇంకో కారు, ఎంత పెద్ద పెళ్ళిళ్ళు, ఎంత ఇవి అవి, ఇంకా దట్ కైండ్ ఆఫ్ అ కాంపిటీషన్ కాజెస్ స్ట్రెస్. లుక్ ఇన్వర్డ్, సీ వాట్ యూ నీడ్, వాట్ మేక్స్ యూ హ్యాపీ. దాంతో వస్తాయి. అవన్నీ లేకుండా నువ్వు హడావుడిగా బతికేస్తుంటే అందుకే నీకు ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, బాడీలో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ పెరిగిపోతున్నాయి. హెల్తీ ఫుడ్ అంటే ఏదో చాలా ఖర్చు పెట్టి ఫ్యాన్సీ ఫుడ్ ఐటమ్స్ లేకపోతే మనకి తెలియనివి ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తెచ్చుకోవటము, ఇది మాత్రమే హెల్తీ కాదండి. రెగ్యులర్గా మనకి 6 రూపాయలకో 7 రూపాయలకో దొరికే ఆకుకూరలు కూడా చాలా హెల్తీ. సో మనకి సీజనల్గా, లోకల్గా అవైలబుల్, జనరలీ సీజనలీ లోకలీ అవైలబుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనకు కాస్ట్ తక్కువగా ఉంటాయి. తక్కువ కాస్ట్లో కూడా డెఫినెట్లీ న్యూట్రిటివ్ ఫుడ్ అనేది తీసుకోవచ్చు. పప్పు ధాన్యాలు ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవటము, అట్లాగే వీలున్నంత వరకు పాలిష్ చేయనటువంటి బియ్యం తీసుకోవటము, అది కూడా కొంతవరకు బాగా ఎక్సెసివ్గా పాలిష్ చేసినటువంటి బాస్మతి రైస్ కాస్ట్, తక్కువ పాలిష్ చేసినటువంటి రైస్ కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇట్లాంటివి వేస్టేజ్ కట్ డౌన్ చేసుకోవటము, లోకలీ సీజనలీ అవైలబుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చూస్ చేసుకోవటము, అట్లాగే చీప్ అండ్ బెస్ట్ ప్రోటీన్ సోర్సెస్ చూస్ చేసుకోవటము, ఎక్సెసివ్ ఆయిల్ ఇంటేక్ తగ్గించుకోవటము, కుకింగ్ మెథడ్స్ కూడా ప్రెషర్ కుక్కర్ యూస్ చేస్తే తక్కువ టైంలో, తక్కువ గ్యాస్తో అండ్ తక్కువ న్యూట్రియంట్ లాస్తో మనకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది వస్తుంది. సో ఇట్లాంటి మెథడ్స్ అన్నీ కూడా యూస్ చేసుకోవడము. అండ్ ఆల్టర్నేటివ్లీ చూసుకున్నట్టయితే కనుక మనము కొన్ని తెచ్చుకునే కొంచెం ఇన్ఎక్స్పెన్సివ్ అనుకోండి, చిరుతిళ్ళు కానీ బిస్కెట్స్ కానీ ఇట్లాంటివి, కానీ అవి మనం ఎక్కువ క్వాంటిటీలో లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తీసుకున్నట్టయితే హాస్పిటల్స్కి మెడిసిన్స్కి అయ్యేటువంటి ఖర్చు ఎక్కువ అవుతుంది. సో ఈ విషయం కూడా మనం ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా ఫుడ్ బడ్జెట్ వేసుకుంటే మనకి బెటర్గా ఉంటుంది. భారతీయులు ఎక్కువ మొత్తంలో ఈ షుగర్ వ్యాధి బారిన పడడం గల కారణం ఏంటో మీరు భావిస్తున్నారు? జస్ట్ ఇండియా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్పేయడం ఒక వంతు అయితే, అది మనకు ఒక రకంగా చూస్తే మనకు మంచిది కూడా కాదు. అది గొప్పగా చెప్పుకునే విషయం కాదు. డయాబెటీస్ అనేది జెనెటిక్ అనేది కొంతవరకు ఉన్నా, మనకు లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా మార్పులు చెందాయి. మీరు బాగా గమనిస్తే, ఒకటి ఎమిగ్రేషన్ అంటే అర్బనైజేషన్ అనొచ్చు. మనకు అలవాట్లు మారాయి. అంటే మనం అందరం అప్పుడు ఇంట్లో ఉండడం, లేకపోతే అవసరం మ్యాక్సిమం అయితే బయటకు వెళ్ళి అందరం ఇంట్లో వండుకొని బయట తినేవాళ్ళు. మీరు గమనిస్తే ఇప్పుడు ప్రతిదీ కూడా బయటే అయిపోయింది. మనం అందరం ఫ్యామిలీస్లో ఎంతమంది సండే ఇంట్లో తింటున్నారు చెప్పండి. మనకు ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఒకటి, తర్వాత వెస్టర్నైజ్డ్ ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి, దాంతోపాటుగా మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఈ జంక్ ఉండడము, హై క్యాలరీ ఫుడ్స్ ఉండడం, ఫ్యాటీ ఫుడ్స్ ఉండడం, అది ఒక ముఖ్యమైన కారణంగా మారింది. అదే కాకుండా మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గుతూ ఉంది. మనం ఒక ఫ్యూ డికేడ్స్ బ్యాక్ ఏదైనా కావాలంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, ఏదైనా తీసుకురావాలంటే. ఇప్పుడు దేనికి కూడా 2 వీలరు 4 వీలరు తీసుకొని పక్కన షాప్కి వెళ్దామన్నా కూడా నడవలేని పరిస్థితి ఏర్పడింది. అది మరి టైం ఫ్యాక్టర్ అంటామా, బిజీ షెడ్యూల్ అంటామా, కారణం ఏదైనా అయి ఉండొచ్చు. అంటే మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ, అయ్యో నడవాలా మనం ఇప్పుడు అనే ఆలోచన వచ్చు. ఆ నడక అనేది ఒక భారంగా కూడా మారింది. చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇది నేను యూజువల్గా ఆలోచిస్తూ ఉంటాను, అరే ఏంటి మనం ఫిజికల్ యాక్టివిటీని ఒకటి ప్రత్యేకంగా చెప్పాలా, మీరు ఫిజికల్గా యాక్టివ్గా చేయండి, మీరు ఒక అరగంట నడవండి అని మనం చెప్పాలా అనే దుస్థితికి చేరామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇది కూడా ఒక ముఖ్య కారణంగా భావించాలి. మనం పురోగమిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఈ విషయాల్లో చూస్తే, మన ఒక ఆహార విషయాల్లో చూస్తే, మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ విషయం చూస్తే వెనుకబడుతున్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడున్న కాలంలో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయి యువత కూడా ఎక్కువ ఫిజికల్ వర్కౌట్ చేయట్లేదు. సో వారికి మీరు ఇచ్చే సలహా ఏముంది? వాళ్ళు జస్ట్ దే గాట్ టు గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్. ఎప్పుడు ఈ కంప్యూటర్లు కాకుండా బయటికి వెళ్ళి ఒక సూర్యోదయం, ఒక సూర్యాస్తమం చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎవడు చూడరు. పొద్దున లేసరికి సూర్యోదయం అయిపోతుంది, రాత్రి వచ్చేసరికి సూర్యుడు కూడా వెళ్ళిపోతాడు. సో సూర్యుడిని చూడరు, చంద్రుడిని చూడరు. అది సో అన్ఫార్చునేట్. వాళ్ళు బయటికి వెళ్ళి కాస్త ఎక్సర్సైజు, కాస్త అవుట్డోర్ గేమ్స్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది.
ఓన్లీ ఇంటర్నెట్ ఇదే కాకుండా సో అవుట్డోర్ బాగుంటుంది. సో చేస్తే బాగుంటుంది. రోజుకి ఒక పెగ్గు తీసుకుంటే ఏం కాదు, ఇది ఆరోగ్యకరమే, మా తాత మా తండ్రి అని మా మాటలు చెప్తుంటారు. మీరు ఇచ్చే సూచన? ఇది చాలామంది సెలబ్రిటీస్ కూడా నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు ఓకే. ఈ విషయాన్ని. అయితే ఆల్కహాల్ ఏ రూపంలో అయినా, అది నాటుసారా కావచ్చు, కాస్ట్లీ, కొంతమంది అంటుంటారు డాక్టర్ గారు నేను ఆల్కహాల్ తీసుకుంటాను కానీ చాలా మంచి ఫారెన్ లిక్కరే తీసుకుంటానండి, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కదా, మంచి కాస్ట్లీ లిక్కర్ తీసుకుంటానండి. ఆల్కహాల్ అనేది శరీరానికి పడనటువంటి మత్తు పదార్థము, విష పదార్థము. ఈ మధ్యకాలంలో క్యాన్సర్ రేట్స్ అన్నవి పెరగడం అన్నది చాలా ఎక్కువ చూస్తున్నామండి. పెరగడానికి ముఖ్యమైన కారణం రెండు. ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్, అందులో ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ ఒబిసిటీ, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. రెండోది ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇవన్నీ. రెండోది ఏంటంటే అవగాహన. మనకి ముఖ్యంగా మెయిన్ రోడ్ బ్లాక్ ఏంటంటే అవగాహన లేకపోవడం తోటి ఈ క్యాన్సర్స్ అనేవి లేట్గా ప్రజెంట్ చేయడం అంటూ జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఇప్పుడు వచ్చిన అర్లీ ఏజ్లోనే కొంచెం షుగర్ రావడం కానీ, బీపీ రావడం కానీ, సో కొలెస్ట్రాల్, ఇవన్నీ ఉన్న పరిస్థితులు బట్టి, సో నేనైతే 35 ఇయర్స్ నుంచి సో ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక్కసారైనా షుగర్ టెస్ట్ కానీ ఇవి రెగ్యులర్గా చేయించుకోని చెప్తాను. సో హెల్త్ చెకప్ 35 నుంచి చేసుకుంటే ఎవ్రీ ఇయర్ విల్ బి బెటర్ ఆప్షన్. అండ్ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా షుగర్ కానీ, బీపీ కానీ, 60 ఇయర్స్ లోపల ఎవరికైనా హార్ట్ అటాక్ కానీ, పెరాలసిస్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి 30 ఇయర్స్ నుంచి చేసుకుంటే ఇంకా బెటర్ ఉపయోగం ఉంటుంది అనమాట. షుగర్కి సంబంధించి టెస్ట్ చూసుకునేట్టు ఉండాలి, షుగర్ టెస్ట్ పక్కా ఉండాలి. అండ్ బీపీ చూసుకుంటూ ఉండాలి. బీపీ అనేది బ్లడ్ టెస్ట్ ఏం రాదో టెస్ట్ చూపించుకోవాలి. అండ్ సెకండ్ కొలెస్ట్రాల్ టెస్ట్ ఒకటి, ఓకే, రెగ్యులర్ సిబిపి టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇవి మెయిన్ థింగ్ ఉండేట్టు చూసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ లైక్ గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈసీజీ 2 కూడా ఉంటే మంచిది.